వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. లింగోజిగూడ డివిజన్ను కైవసం చేసుకున్న కాంగ్రెస్. బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం. అనంతపురం జిల్లాలో పింఛను డబ్బుతో ఉడాయించిన వాలంటీర్ 1,05,500 రూపాయలతో పరారు. తిరుపతి అమర ఆసుపత్రిలో రోగులను పట్టించుకోని వైద్యులు. వైద్యం అందక ఆసుపత్రి ఆవరణలో వ్యక్తి మృతి. తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఘర్షణ. చేపల విక్రయంపై 2 వర్గాల మధ్య దాడి. పలువురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ గెలుపొందారు. ఆయన మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థానంలో పోటీకి టీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలపలేదు. తాజాగా గెలుపుతో జీహెచ్ఎంసీలో 3 స్థానాలకు కాంగ్రెస్ బలం పెరిగింది. మీరు ఓకే అంటే నేను స్టార్ట్ చేసుకుంటాం. 21 సంవత్సరాల నా రాజకీయ జీవితం 3వ తారీఖు 5వ నెల 2021 సంవత్సరం. ఈరోజు గెలవాలని ఆ భగవంతుడు రాసిపెట్టున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవాలని రాసిపెట్టున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే ఈరోజు నా కార్యకర్తలు, లింగోజిగూడ ప్రజలు నన్ను ఆదరించిర్రు. ఈరోజు నన్ను గెలిపించిర్రు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను వ్యక్తపరచలేకపోతున్నా. ఇంత అంటే ఆల్మోస్ట్ స్టేట్లో కాంగ్రెస్ లేని పరిస్థితుల ఈరోజు లింగోజిగూడ ప్రజలు నన్ను ఆదరించి రాజశేఖర్ గెలవాలని వాళ్ళు ఉత్సాహంగా బయటికి వచ్చి ఈరోజు ఓట్లు వేసి నన్ను ఆదరించినందుకు ముందుగా వాళ్ళందరికీ చేతులు జోడించి లింగోజిగూడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతి ముఖ్యంగా నా కార్యకర్తలు అహర్నిశలు 21 సంవత్సరాలుగా వాళ్ళు వెయిటింగ్ చేసి ఏదో ఒక రోజు గెలుస్తాడు అనే నమ్మకంతో నాతో పయనించిన కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి తల నమస్కరిస్తున్నా. ఈరోజు గెలుపు రేవంత్ రెడ్డి గారికి అంకితం. రేవంత్ రెడ్డి గారికి అంకితం. చాలా బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేను కొద్దిసేపు అయినాక మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాక నేను చెప్తాను. నేను మెజారిటీ 1272 మెజారిటీ అంత అనేది మాకు కాదు, కానీ మేము గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన విజయం ఇది. 21 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఈరోజు విజయం సాధించినాం. ఏదున్నా దీనిలో సింహభాగం అంటే దీని వెనుక నడిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి మరొక్కసారి నేను చేతులు జోడించి మీకు పాదాభినందనాలు చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామంలో వాలంటీర్ మధుసూదన్ రెడ్డి పింఛన్ డబ్బులను పంపిణీ చేయకుండా ఉడాయించాడు. క్లస్టర్ 1 వాలంటీర్ మధుసూదన్ రెడ్డి 43 మంది లబ్ధిదారులకు అందించాల్సిన పింఛన్ను డబ్బులతో పారిపోయాడు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. డిజిటల్ అసిస్టెంట్ ద్వారా 43 మంది పింఛన్దారుల నగదు 1,05,500 రూపాయలను పంపిణీ చేయడానికి తీసుకెళ్లాడు. కానీ పింఛన్ పంపిణీ చేయకుండా నగదుతో ఉడాయించడంతో సచివాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జ్ కార్యదర్శి శ్రావణ్, సచివాలయ కార్యదర్శి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళగా లెక్కిచ్చేస్తారు. వీళ్ళే బాధ్యత వాళ్ళు ఏం చేస్తారు? ₹1,00,000 వాళ్ళు ఇచ్చి గవర్నమెంట్ ఏముంది ఇంకంతే పాపం వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఎవరు ఇచ్చేసారు వాళ్ళే ఇచ్చేయమంటారు. 5894
చిత్తూరు జిల్లా వీకోట మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో రోజురోజుకు పెరుగుతుండటంతో మండలంలో పాక్షిక లాక్డౌన్ విధించారు. దుకాణాలను, వ్యాపార సముదాయాలకు కేవలం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించారు. ఎల్లప్పుడూ వర్తక వ్యాపారాలతో సందడిగా ఉండే వీకోట లాంగ్ బజార్ రహదారులు లాక్డౌన్ కారణంగా వెలవెలబోతున్నాయి. మండలంలోని దుకాణదారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేసి ఇళ్లకే పరిమితమయ్యారు. తిరుపతి కరకంబాడిలో గల అమర ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఓ అమాయకుడు బలైపోయాడు. తిరుపతి ఉపాధ్యాయ నగర్కు చెందిన పివి కుమార్ శేఖర్ వృత్తి ఇంజనీర్గా ఉంటూ తీవ్ర అనారోగ్యానికి గురై అమర ఆసుపత్రికి వచ్చాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన భార్య తన భర్త ప్రాణాలు కాపాడని అంటూ అతని భార్య వైద్యులను వేడుకుంది. అయితే వైద్యులెవరూ వారిని లక్ష్య పెట్టలేదు. కనీసం ఒక్క ఆరోగ్య పరికరాలు కూడా లేకపోవడంతో అక్కడే నర్సు ఏం చేయాలో తెలియక సతమతమైంది. దీంతో ఆయన ఆసుపత్రి ఆవరణలో కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలాడు. ఓ సామాన్యుని ప్రాణాన్ని లక్ష్య పెట్టని ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గొప్పలు చెప్పుకుంటూ టీవీల్లో ప్రకటనలు ఇచ్చే అమర ఆసుపత్రి వైద్యులు ఒక సామాన్యుని ప్రాణం పోయేందుకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లపై, ఇలాంటి ఆసుపత్రులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. హాస్పిటల్లో వచ్చి కూడా నన్ను తీసిన చెప్తాను, అర్జెంట్ పడతానే ఉన్నది పాపం, తొందర పాపం ఉన్నిలే, ఇంక మాస్క్ ఏమి ఉండదు. కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. ఇందులో భాగంగా శరీరంలో రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలపై కూడా దృష్టి సారించారు. అయితే రక్తం శాతం పెంపొందించుకోవడానికి ఐరన్ మాత్రలు తీసుకుంటున్నారు. ఇంతో ఐరన్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్న దానిపై ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజల్లో సందేహాలను నివృత్తి చేసేలా ఐరన్ టాబ్లెట్ల వినియోగంపై కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం సిరివేళ్ల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ విజయ్ మీడియా ద్వారా వివరించారు. ఐరన్ టాబ్లెట్లో శరీరానికి మంచి జరిగే ఔషధాలు ఉంటాయని, ఎటువంటి ప్రాణహానికరమైన పదార్థాలు ఉండవని ఆయన చెప్పారు. హాని కలుగజేసే ఉత్ప్రేరకాలను, మందులను ప్రభుత్వం సప్లై చేయదని స్పష్టం చేశారు. మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితేనే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని, తగిన మోతాదులో వైద్యుల సూచన మేరకు తీసుకోవాలని తెలిపారు. అలాంటి వాళ్ళందరికీ చెక్ చేసి హీమోగ్లోబిన్ మనకి 8 అట్లా 8 కన్నా బిలో 9 కన్నా బిలో ఉన్న అందరికీ అనీమియా అంటారు. వాళ్ళందరికీ మనం ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తాం. ఇది ఒక ప్రోగ్రామ్ కూడా, అనీమియా ముక్త భారత్ అని. ప్రతి థర్స్డే స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లోనికి ఒక్కొక్క ట్యాబ్లెట్ మిగిస్తాం. వాళ్ళకంటూ ఏజ్ ప్రకారం డోసేజ్ ఇస్తారు. దాని ప్రకారం ఒక్కొక్కరికి ఒక ట్యాబ్లెట్ మిగిస్తాం. దానివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండవు. ఒకవేళ వస్తే గ్యాస్ట్రైటిస్ వస్తుంది, లేదా ఏముండదు. సార్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎన్ని ట్యాబ్లెట్స్ డైలీ వేసుకోవచ్చు? ట్యాబ్లెట్స్ మనకి రోజు 2 వేసుకోవచ్చు అండి. 2 ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవచ్చు. అలాగే విత్ విటమిన్ సి లేదా బి కాంప్లెక్స్ వేసుకుంటే కూడా ఇంకా రక్తహీనత అనేది మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాగా. సార్, ఐరన్ ట్యాబ్లెట్స్ మోతాదుకు మించి ఎక్కువ వేసుకోవడంతో ఏం జరుగుతుంది? ఐరన్ ట్యాబ్లెట్స్ మోతాదు మించి అంటే మనము
ఐరన్ టాక్సిటీస్ వస్తాయండి. అలాంటి కేసెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఐరన్ సప్లిమెంట్లు అనేది మనం చాలా తక్కువ చూస్తాము. ప్లస్ ఇలాంటి కేసెస్ మనం డీల్ చేసేసి ఓవర్ మనకి ఒక 100 టాబ్లెట్స్ అలాంటివి మింగి, అది కూడా మనకి ఐరన్ ఇన్ఫ్యూజన్స్లో వస్తాయి. అప్పుడు ఐరన్ టాక్సిటీస్ వచ్చేసి అలాంటి వాళ్ళకి కూడా మనము డెస్ఫెరాన్ అనేసి ఒక ఇంజెక్షన్ పెట్టేసి యాంటీడోట్స్ పెట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సార్ 20 టాబ్లెట్లు 30 టాబ్లెట్లు మిగతా చెప్పలేమండి, వాళ్ళ కండిషన్ బట్టి. ఇప్పుడు తట్టుకోగల పేషెంట్లు అలాంటి వాళ్ళకైతే వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి, కడుపు నొప్పి రావచ్చు. లేదు అంటే మనకి టాక్సిసిటీ లెవెల్స్ అంటే పేషెంట్ బట్టి వాళ్ళు బక్కగా ఉండడం వల్ల అలాంటివి ఉంటాయి సిమ్టమ్స్. దాన్ని బట్టి వాళ్ళ టాక్సిసిటీ లెవెల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం వెంటనే మనము అలాంటి పేషెంట్స్ని అలాంటి మింగిన పేషెంట్స్ని ట్రీట్మెంట్ కోసం హైయర్ హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు చెక్ చేస్తారు టోటల్ ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బాడీలో, ట్రాన్స్ఫరిన్, ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయి, అవన్నీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి ఆ లెవెల్స్ బట్టి ఎక్కువ ఉన్నాయంటే దానికి యాంటీడోట్ ఏమైనా ఉంటే దానికి ఇస్తారు ట్రీట్మెంట్, లేదంటే జనరల్ ట్రీట్మెంట్. ఆల్మోస్ట్ ఐరన్ టాబ్లెట్స్ వల్ల అయితే డెత్ అయితే చాలా తక్కువ అండి, ఎందుకంటే అలాంటి టాక్సిటీస్ మనం గవర్నమెంట్. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఘర్షణ నెలకొంది. ముళ్ళూరు కృష్ణాపురం గ్రామంలో గత కొన్నాళ్ల క్రితం కొందరు ప్రభుత్వం నిషేధించిన చేపలను విక్రయించేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొందరు ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసి విక్రయాలను నిలిపివేయించారు. అనంతరం ఫిర్యాదు చేసిన వారు వారి పనుల నిమిత్తం బెంగళూరుకి వెళ్లిపోయారు. కరోనా కారణంగా బెంగళూరు నుంచి గ్రామానికి చేరుకున్న వారిని తమ వ్యాపారాన్ని దెబ్బతీసి బ్రతుకు తెరువు లేకుండా చేశారని వారిపై దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శాంతిపురం మండలము, మా బావ బెంగళూరులో జాబ్ చేస్తాము సార్. ఈ కరోనా నుంచి ఇంటికి వచ్చినాడు, వచ్చి కూడా 3 days అవుతుంది. సరే ఈరోజు సండే కాబట్టి చికెన్ చేసినాము. సరే రాబోవా ఇంటికి తినేసి వెళ్దాం అని మా భార్య అంటే వాళ్ళ బ్రదర్ని ఇన్వైట్ చేసింది. సరే అతను ఇంటికి వచ్చినాను సార్. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు రోడ్లో అంటే మాకు ఆపోజిట్ వాళ్ళు రోడ్లో చూసుకున్నారేమో తెలియదు. బట్ ఇంటికి వచ్చి తిని లంచ్ చేసిన తర్వాత సరే డ్రాప్ చేద్దామనేసి తీసుకెళ్లే మూమెంట్లో వాళ్ళు రోడ్లోనే ఒక 7 members కట్టెలు ర్యాడలు పెట్టుకొని కాపు కాసుకొని వెళ్ళే టైంలో గాడిని అంతా దెబ్బేసి అటాక్ చేసినారు సార్ మా పైన. అంటే ఇంతకుముందు ఒకసారి పాత కక్షలు ఉన్నాయి సార్. ఆ పాత కక్షలు ఏమో అది మనసులో పెట్టుకొని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు మా పైన. ప్రకాష్, నాగరాజు, మాధవ్, వెంకటాచలం, రవి, వాళ్ళ ఫ్యామిలీస్ లేడీస్ మొత్తం సార్. మరి ప్లస్ మళ్ళీ అంటే ఫస్ట్ నేను ప్రకాష్ అన్న మేము బాగా మా ఊరు శివనిపురం. నేను అంటే మా చెల్లెల్ని ముళ్ళూరు కృష్ణాపురంకి ఇచ్చిండేది. సో మ్యారేజ్ చేసుకున్నారు. సో వీళ్ళ ఫ్యామిలీకి ఏదో సపరేట్ గొడవలు ఉండే, వాళ్ళు ఏదో చేపల విషయంలో ఏదో గొడవ ఉంటే నేను మా బావకు సపోర్ట్గా వచ్చి మాట్లాడినందుకు దాన్ని మనసులో పెట్టుకొని కక్ష కట్టుకొని మళ్ళీ నేను అంటే ఇన్ని రోజులు బెంగళూరులో ఉండి జాబ్ చేస్తానని ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళని గుర్తు అంటే నేను వచ్చిన దాన్ని చూసుకొని వాళ్ళు ఫ్యామిలీతో అందరూ కలిసి అటాక్ చేయడం జరిగింది. ఇది అన్ని స్టార్టింగ్ నుంచి చెప్తాను. என்ன நான் புண்ணானோ பிடிச்சுனா కూకట్పల్లి ఎల్లమ్మ బండలో నైట్ డ్యూటీలో ఉన్న జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు ఇద్దరిపై చికెన్ వ్యాపారి అతడి అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఎఫ్ఏ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చికెన్ వ్యాపారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండలో ఆందోళనకు దిగారు. చికెన్ వ్యర్థాలను రోడ్డుపై పడేయకుండా ఉండాలని అడ్డుకుంటున్నందుకు దాడి చేసినట్లు సమాచారం. కార్మికుల ఐక్యత
కూడా మనం 5 గంటలకు ఇప్పుడు ఈ మధ్య రాత్రి పగలు కూడా చెత్త ఏడేస్తుండో చెత్త ఉండొద్దు అని ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి మనము ఎక్కడ చెత్త లేకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో రాత్రి పగలు మీరు తిరుగుతున్నారు. మీకు ఫస్ట్ నేను చెప్తున్నా, మీ అందరికీ కూడా మేము పాదాభివందనం చేయాలి. ఎందుకంటే అంత కష్టపడుతున్నాం, దానికి ఎటువంటి ఇది లేదు. మీరు మాకు ఇలా మీరు లేకపోతే హైదరాబాద్ ఏమైపోతుంది, అప్పుడు ఒక 2 రోజులు బంద్ చేస్తే ఏం పరిస్థితి వచ్చింది తెలుసుకున్నారు మీ అందరికీ. మీరు అలా వాల్యూ మీ వాల్యూ ఎవరు తెలియదు, మాకు తెలుసు. మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాడు ఎవడో మిమ్మల్ని కొట్టాడు వాడిని కేసు అయ్యేటట్టు మీ తరఫున ఇంకా నేను హై లెవెల్ కూడా తీసుకుపోతా. మేము రాత్రిపూట పనులు చేస్తాము, పొద్దున్న గిన్నెలు చెత్త తీస్తున్నాము. ఇంటికాడ ఎవరైనా చెత్త తీసుకోకుండా రుబాబే, పైసలు అడిగినా రుబాబే. సగం మంది వేస్తారు, సగం మంది వేయరు. నా ఇష్టం, నేను రోడ్డు మీద పడేసుకుంటా అంటారు. పిల్లలు ఎట్లా బతారు, ఏ విధంగా ఉండాలి? మేము ఫైన్ చెత్త మేము తీస్తున్నాం. చెత్త తెలంగాణలో మినీ మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతుంది. కొత్తూరు మున్సిపాలిటీ 1-4 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాధవి గోపాల్ గౌడ్, సోమ్లా నాయక్ గెలుపొందారు. 7-10 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయమ్మ జనార్దన్, సుదర్శన్ గౌడ్ గెలుపొందారు. ఇంకా 8 వార్డుల ఫలితాలు రావాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ రోజు మనం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు సందర్భంగా మనం కర్ణాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. ఎన్నికల లెక్కింపు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ. ఇప్పుడు ఇక్కడ మనం హైవే మీద ఉన్నాం. సుమారు 20 మంది పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షల ఫలితాల్లో నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే పాసులను జారీ చేశారు. ఆ పాసులను చూపించిన వారిని చెక్ చేసి వారిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. జడ్చర్లలో 27 వార్డులకు, అచ్చంపేటలో 21 వార్డులకు, కొత్తూరులో 12 వార్డులకు గత నెల 30 పోలింగ్ జరిగిన విషయం విదితమే. జడ్చర్లలో అధికారులు ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లింగోజిగూడ డివిజన్ను కైవసం చేసుకున్న కాంగ్రెస్, బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం. అనంతపురం జిల్లాలో పింఛను డబ్బుతో ఉడాయించిన వాలంటీర్, 1,05,500 రూపాయలతో పరారు, ఆందోళనలో లబ్ధికారులు. తిరుపతి అమర ఆసుపత్రిలో రోగులను పట్టించుకోని వైద్యులు, వైద్యం అందక ఆసుపత్రి ఆవరణలో వ్యక్తి మృతి. తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై అభ్యర్థుల ఉత్కంఠ. శాంతిపురం, చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఘర్షణ, చేపల విక్రయంపై 2 వర్గాల మధ్య దాడి, పలువురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.